రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అండర్‌స్టాండింగ్ తో అభ్యర్థులను నియమించారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల్లో బలం లేని ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వసూళ్లు చేసి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉందన్నారు జగదీష్ రెడ్డి. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న 2 లక్షల ఎకరాల పొలాల్ని బతికించుకునే అవకాశం ఉండే. కోట్లాది రూపాయలు, వందల కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే. నిబంధనలు అడ్డం ఉండవచ్చు. కేఆర్ఎంబి 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది. కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందని చెప్పి మేము ఎప్పుడు ఆగలే. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీదకి పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పోయిగా నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టరు, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి. ఈ ఆలోచన తప్ప సోయి లేదు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి. ఈడీ చేసే విచారణ ఈయన చేస్తాడట. నేను విచారణ చేస్తా వస్తారా అని మాట్లాడుతున్నాడు. ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బీజేపీ ఉసుగొలిపితేనే ఈ ఈడీ కేసులు అయితేనే విషయం. మొన్నటి వరకు మొన్ననే చెప్పిండు మీ అందరి సాక్షిగా, ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినోడు నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా, నిరూపిస్తా. నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా, కిషన్ రెడ్డిని కూడా విచారించండి. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి?